హరే కృష్ణ అండి. ఈరోజు రాధాకృష్ణుల గురించి కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. రాధాకృష్ణుల గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయండి. రాధ కృష్ణుడి కంటే పెద్దదని, కానీ దీనిలో ఏమాత్రం సత్యం లేదండి. శాస్త్రం ప్రకారం రాధాకృష్ణుని కంటే 1 సంవత్సరం 15 రోజులు చిన్నదండి. సీతమ్మ తల్లి కూడా రాముని కంటే పెద్దది కాదు. ఈ ప్రపంచంలో చాలా అబద్ధాలు ప్రకటితమవుతున్నాయండి. కల్పితాలు ప్రబలిపోతున్నాయి. శాస్త్రాలను చదవకుండా కల్పనలు చేయకూడదు కదండి. వాల్మీకి రచించిన రామాయణ ప్రమాణంగా గరగ సంహిత ప్రకారంగా రాముడి కంటే సీత చిన్నది, కృష్ణుడి కంటే రాధ చిన్నది. రాధారాణి గారి తండ్రి పేరు వృషభాను మహారాజు, తల్లిగారి పేరు కీర్తిద. వీళ్ళిద్దరికీ రావల్ అనే ప్రదేశంలో ఒక సహస్రదళ బంగారు పద్మం పైన రాధారాణి ఆవిర్భవిస్తుందండి. ఎలా అయితే సీతమ్మ తల్లిని జనక మహారాజు గారు తీసుకున్నారో అలానే రాధాదేవిని కూడా వృషభాను మహారాజు గారు పెంచుకున్నారన్నమాట. రాధారాణి కళ్ళు తెరవలేదటండి. అందరూ ఈ పాపకు కళ్ళు లేవేమో ఏంటి అని చాలా బాధపడుతూ ఉండేవాళ్ళట. రాధారాణి ఉండే ప్రదేశం పేరు బర్సానా. ఎప్పుడైతే కృష్ణుడు వచ్చి రాధారాణిని చూస్తారో అప్పుడే రాధారాణి కళ్ళు తెరిచి ముందుగా కృష్ణుడిని చూసిందట. ఆవిడకు కృష్ణ భక్తి, ఆవిడకి కృష్ణుడు తప్ప ఈ ప్రపంచంలో ఏమీ ఉండదు. అందువల్ల కృష్ణుడు దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు రాధారాణి చిరునవ్వుతో కళ్ళు తెరిచి మొట్టమొదటిసారిగా కృష్ణుడిని చూసిందట. దక్షిణ భారతదేశంలో రాధాకృష్ణుల గురించి కొంతమందికి తెలియదు. కృష్ణుని భార్యల్లో రాధారాణి పేరు లేదు అంటూ ఉంటారు కదండి. గోపికలందరూ రాధారాణి యొక్క అంశలండి. శ్రీకృష్ణునిపై రాధారాణికి అచంచలమైన భక్తి ప్రేమ ఉంది. మనం కూడా ఆవిడ యొక్క కృప లేకుండా కృష్ణుని చేరుకోలేమండి. రాధారాణికి కృష్ణుడు అంటే అత్యంత ప్రేమ. ఒక్క విషయం తెలుసా అండి, రాధారాణిది శ్రీకృష్ణుడిది ఒక్కటే తత్వం. వారిద్దరిది భిన్న ప్రకృతి కాదు. శ్రీమతి రాధారాణి కృష్ణుని యొక్క స్వరూపం. వారిద్దరికీ తేడా లేదు. శ్రీమతి రాధారాణికి కృష్ణునికి భాంగీరవనంలో వివాహం జరిగింది. సాక్షాత్గా బ్రహ్మగారే దేవతల సమక్షంలో జరిపించారు. రాధాకృష్ణ వివాహ స్థలి ప్రదేశం కూడా అక్కడ ఉంటుందండి. శ్రీకృష్ణుడు రాధారాణి తత్వంలో వేరు కాదు. వివాహం చేసుకునే అవసరం కూడా లేదు. ఎందుకంటే కృష్ణుని యొక్క ఆనంద శక్తి, ఆయన యొక్క కృపాశక్తియే రాధారాణి అండి. ఇద్దరు వేరువేరు అయితే వివాహం అవసరం, కానీ ఇద్దరూ ఒకటే అయితే వివాహంతో అవసరం లేదు కదండి. ఇద్దరి స్వరూపాలు మానవులకు అతీతాలండి. వారి స్వరూపాలు దివ్యం. శ్రీకృష్ణ లీలలు అద్వితీయం. మానవులకు అందని జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పొందాలి అంటే మనం మన శాస్త్రాలను చదివి అర్థం చేసుకోవాలి. మానవ కల్పితాలను నమ్మకూడదండి. ప్రామాణికమైన మన శాస్త్రాలను చదివి భగవద్భక్తిని అర్థం చేసుకుని భగవద్ధామానికి చేరుకోవడానికి ప్రయత్నిద్దాం. హరే కృష్ణ.